మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ప్రభు నామంలో వందనాలు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చర్చ్ ద క్రాస్ రోడ్ సిరీస్లో మనం తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వచ్చి ఉన్నాం. ఈ ఉదయకాలమందు ఇందులోని విషయాలను ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మని సహాయం కోరుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియమైన దేవ, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో తెసలోనికైలకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రికను మేము ధ్యానం చేయుచుంటుండగా పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించి మా హృదయములను తెరచి మీ వాక్యములు అందులో పనిచేయునట్లుగా మాకు సహాయం చేయండి. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సును మాకు దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒకసారి దేవుని యొక్క మాటలను ధ్యానించే భాగ్యం ఉదయకాలం అందే దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అపోస్తలుడు పౌలు తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటంటే, ధర్మశాస్త్రవాదులైన పౌలు వ్యతిరేకులు తన వ్యక్తిగత లాభం కోసమే సువార్తను ప్రకటిస్తున్నాడు అని వారు ఆయన మీద ఒక అభియోగాన్ని మోపుతూ ఉన్నారు. సో దానిని త్రిప్పికొట్టడానికి ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఎందుకు దీనిని త్రిప్పికొట్టవలసి వస్తుంది అని అంటే, తెసలోనిక సంఘం పౌలుని ఆమోదించాలని కాదు, లేదు అంటే మనుషులను సంతోషపెట్టాలని కాదు, కానీ దేవుని యొక్క కార్యములను ఖచ్చితంగా డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. సో అపోస్తలుడు పౌలు ఈ పనిని 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మనం ఇప్పటి వరకు ధ్యానించినది 4 వచనాల వరకు ధ్యానం చేశాము. ఆ చర్చ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని అంతటిని కూడా మొదటి అధ్యాయం ధ్యానం అప్పుడు మనం అంతా కూడా ఇన్ డెప్త్ మెడిటేషన్ చేశాము. సువార్త అప్పగించటానికి దేవుడు వారిని యోగ్యులుగా ఎంచుకున్నారని, సో దేవుని వలన యోగ్యులుగా ఎంచబడిన వారిగా మనుషులను సంతోషపెట్టకుండా దేవుని సంతోషపెట్టే విధంగా బోధించుచున్నాము అని అంటున్నాడు 4వ వచనంలో. దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరిశీలించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సువార్త ఎప్పుడు కూడా మనుష్యులను సంతోషపెట్టే విధంగా ఉండదు. ఎందుకంటే మానవ నైజం, పాప నైజం, యాడమ్ అండ్ ఈవ్ నుంచి సంక్రమించిన పాపం వలన ప్రతి మానవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు పాపంలోనే జన్మిస్తాడు. ఈ పాప నైజం అనేది మనం రక్షింపబడినా కూడా మనలో ఉంటూనే ఉంటుంది. ఈ పాప నైజమును తీసివేయటం సాధ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మని కంట్రోల్లోనికి మన జీవితాలను తెచ్చుకున్నప్పుడు, లేదు అంటే ఆయన యొక్క అధికారానికి, దేవుని యొక్క అధికారానికి మనం అప్పగించుకున్నప్పుడు ప్రతిదినం కూడా దేవుడు మనలను తన స్వరూప్యంలోనికి మారుస్తారు. అందుకని మనుషులను ఎప్పుడు కూడా సువార్త సంతోషపెట్టదు, కానీ దేవుని సంతోషపెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని సంతోషపెట్టే వారంగానే మనం జీవించాలి. అందుకని దేవుని సంతోషపెట్టే సువార్తను మాత్రమే ప్రకటిస్తున్నామని చెప్తున్నాడు. 5వ వచనంలో మీరెరిగి ఉన్నట్లు మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా మీరెరుగుదురు అని అంటున్నాడు. మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు, యు నో ప్రిటీ వెల్. అలాగే 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై
మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను అంటున్నాడు. సో ఆల్ దీస్ థింగ్స్ the Thessalonian church knows pretty well about Apostle Paul. అందుకే Paul is an edifier and the builder of the church. వారిని జ్ఞానాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేటువంటి ఒక ఎడిఫైయర్గా అపోస్టల్ పాల్ ఉన్నాడు. అదేవిధంగా బిల్డర్ ఆఫ్ ద చర్చ్, సంఘమును నిర్మించేవానిగా ఉన్నాడు. సంఘం యొక్క నిర్మాణం స్పిరిచువల్ ఫౌండేషన్ మీద జరగాలి కానీ ఫిజికల్ ఫౌండేషన్ మీద జరగదు. ఒక టూ ఇంపార్టెంట్ పర్పసెస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క రెండు ముఖ్యోద్దేశాలు ఏమిటి అంటే, ఒకటి సంఘమును మనం అభివృద్ధి పరచాలి, రెండవది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో జ్ఞానాభివృద్ధి జరుగుతూ ఉండాలి, ఎడిఫికేషన్ జరుగుతూ ఉండాలి. ప్రతిదినం కూడా ఎడిఫికేషన్ జరుగుతూ ఉండాలి. సో ఆ విషయాన్ని 5వ వచనంలో మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఎందుకు? దేవుడే సాక్షి. మీరెరిగి ఉన్నట్టు, యు నో వెరీ వెల్, దీని సంగతి మీకు బాగా తెలుసు. ఇచ్చకపు మాటలు, ధనాపేక్ష, కప్పిపెట్టు వేషము, ఈ రెండింటిని కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇచ్చకపు మాటలు అంటే ఫ్లాటరింగ్ వర్డ్స్, ఇతరులను బుట్టలో వేసుకోవడానికి, ఇతరుల మెప్పు పొందడానికి, లేదు అంటే ఇతరుల యొక్క ఆమోదాన్ని, అంగీకారాన్ని పొందటానికి చాలాసార్లు ఈ ఇచ్చకపు మాటలను చెప్తూ ఉంటారు దేవుని పరిచర్య చేసేటువంటి వారు కూడా. ఇది దెర్ ఈజ్ ఎ మోటివ్ బిహైండ్. ఎందుకంటే మనకున్న ఉద్దేశాలు ఆత్మ సంబంధమైన ఉద్దేశాలుగాను, దేవుని సంతోషపెట్టే ఉద్దేశాలుగాను ఉన్నప్పుడు, సెల్ఫిష్ మోటివ్స్గా లేనప్పుడు మాత్రమే సరి అయిన విధంగా అపోస్తలుడు పాల్ ఏ విధంగా సేవ చేస్తున్నాడో అలాగూ సేవ చేయగలరు. సో ఇచ్చకపు మాటలు, ధనాపేక్షను కప్పుపెట్టు వేషము ఎన్నడూనూ వినియోగింపలేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు హృదయములను పరిశీలించే దేవుడు. మనుషులకు ఒకవేళ తెలియకపోవచ్చేమో కానీ, అంటే చాలా వరకు తెలుస్తుంది, ఒకవేళ తెలియకపోయినా, గ్రహింపు లేకపోయినా దేవుడు మాత్రం మన మోటివ్స్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 24వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల వరకు అపొస్తలుడు పాల్ ఏం చెప్తున్నాడో చూద్దాం. Let us turn our Bibles to Acts chapter 24, 15 and 14, 15 కలిపి ఉంటాయి తెలుగులో. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవనియు అన్నియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, వారు మతభేదమని పేరు పెట్టు, వాళ్ళు మతభేదం అని పేరు పెడుతున్నారు జ్యూస్, ఈ మార్గం చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొంచున్నాను. నెక్స్ట్ అంటున్నాడు 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొంచున్నాను. దేవుని ఎడలను మనుష్యుల ఎడలను, మొట్టమొదటిగా దేవుని ఎడల అంటున్నాడు. దేవుని ఎడల మనుషుల ఎడల మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇది ప్రతి బోధకుని యొక్క పర్పస్గా ఉండాల్సి ఉంటుంది. దేవుని ఎడల మనుష్యుల ఎడల ఎల్లప్పుడూ. ఒకసారి మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండి ఆ తర్వాత దోషం కలిగినటువంటి మనస్సాక్షిగా కాకుండా ఎల్లప్పుడూ కూడా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అని అంటున్నాడు.
అదేవిధంగా కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా పాల్ ఏమంటున్నాడో చూద్దాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 4 వర్స్ 5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారే, పాల్ మీద అభియోగాలు మోపుతూ తీర్పు తీరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. మనుషులు మెప్పు అవసరం లేదు. దేవుడు మనకు ఆయన మెచ్చుకుంటే సరిపోతుంది. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది కనుక మనం దేని విషయంలో కూడా ముందుగానే తీర్పు తీర్చవద్దు అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకపు మాటలు, ధనాపేక్ష కప్పిపెట్టే వేషాన్ని ఎన్నడూ కూడా నేను ఎందుకు వినియోగించలేదంటే, దేవుని ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. ఆయన అంధకారమందలి రహస్యాలను వెలుగులోనికి తీసుకొచ్చే సమయంలో వెన్ హీ రివీల్స్ ద మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్స్, వెన్ హీ రివీల్స్ ఇట్, దెన్ we will be given our reward. ఒకవేళ మనం ధనాపేక్షతోనో ఇచ్చకపు మాటలతోనో మనుషులను అభ్యపెట్టి సంఘంలో వారిని ఉండేలాగా చేసుకొని వారి దగ్గర నుంచి ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్, ప్రయోజనాలను పొందుకోవాలని అనుకున్నట్లయితే అవి తాత్కాలికంగా ఒకవేళ ప్రయోజనాలను పొందుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో నిర్దోషమైన వారిగా ఏమాత్రము ఉండలేరు. తర్వాత ఆయన రహస్యంలో మన హృదయంలోని రహస్యములన్నింటినీ బయట పెట్టినప్పుడు మనం అవమానానికి గురవుతాము. అందుకే ఆ చివరిగా జరిగేటువంటి ఆ అవమానం మనం తెచ్చుకోకుండా, అటువంటి అవమానం పాలు కాకుండా ఉంటున్నట్లు ఇప్పుడే మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాం. మేము ఎప్పుడు ఫ్లాటరింగ్ వర్డ్స్ మాట్లాడలేదు, కవిచస్నెస్ మాలో లేనేలేదు, ఎన్నడూ కూడా దీనిని వినియోగించలేదు. ఎందుకు? దేవుడే సాక్షి, మనుషుల సాక్ష్యం కాదు. అఫ్కోర్స్ థెసలోనియన్ చర్చ్కి తెలుసు, వారు సాక్ష్యం ఇవ్వగలరు, కానీ దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాడు. సో మనం ఈ 5వ వచనాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, దేవుని గురించిన జ్ఞానం మానవులను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో తెలియజేసే అద్భుతమైన ఉదాహరణ ఇది. దేవునితో మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు మన ఆంతర్య పురుషుడు రూపాంతరం పొందినట్లుగా చేస్తాడు దేవుడు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మన ఇన్నర్ మ్యాన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇన్నర్ మ్యాన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వేషధారులైన శాస్త్రులు పరిచయుల వలె సున్నగొట్టిన సమాధుల్లాగా మనం సమాధులను పోలి ఉంటాం. ఇన్నర్ మ్యాన్ కంపు కొడుతుంటాడు. ఇన్నర్ మ్యాన్ సరి అయిన రీతిలో ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా. అందుకే ఎప్పుడో రక్షణ పొందాం, మారు మనసు పొందామని చెప్పుకుంటున్నటువంటి వారి యొక్క జీవితాలలో ఏ మార్పు లేకుండా ఆ దినాన్న ఏ విధంగా డే 1లో ఉన్నారో ఈ దినాన్న ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా అదే విధంగా జీవించటాన్ని, నో చేంజ్ ఎట్ ఆల్, ఇటువంటి జీవితాలను మనం అనేకంలో చూస్తూ ఉన్నాము. అందుకే మనం దీనిని అప్లై చేసుకోవాలి. మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటే దేవుడే మనలను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎస్, దిస్ ఈస్ ద వన్ హూ ఈస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీ డే. నా స్వరూప్యంలోనికి మార్చడానికి ఇతడు లేదంటే ఈమె ఒప్పుకుంటున్నారు, సహకరిస్తున్నారు అని దేవుడే సాక్ష్యం చెప్తాడు. ప్రధానంగా 5వ అధ్యాయం ఆర్థిక ఉద్దేశాలను గురించి మాట్లాడుతుంది. ఇది ఒక పెద్ద
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈ దినాలలోనే కాదు, ఏ దినాలలో అయినప్పటికీ, ఏ జనరేషన్లో అయినా కూడా ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకే మూలంగా ఉంటుంది. ఈ దినాన్న సంఘంలో మనం డబ్బుల కోసం ప్రాకులాడేటువంటి వారిని అనేక మందిని చూస్తున్నాం. ద వెరీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్, సంఘమును స్థాపించటం, పరిచర్య స్థాపించటం అంతా కూడా అది ఏదో ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలను పొందడానికే స్థాపించుచు ఉన్నారు. ప్రతి అడుగు దానికోసమే, డబ్బు సంపాదించుకోవడం కోసమే, సంపదలు సంపాదించుకోవడం కోసమే ఈ పరిచర్యలు చేసేటువంటి వారు అనేక మంది ఈ దినాలలో ఉంటున్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, దేర్ ఆర్ ఓన్లీ a few people like Apostle Paul who do not have this covetousness. డబ్బు కోసం, ధనం కోసం ఆపేక్ష లేనటువంటి వారు మాత్రమే సరి అయిన దేవుని సేవను చేయగలుగుతారు. సో the ministry should not be primarily aimed at financial motives. మేమెప్పుడు అలాగ చేయలేదు అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా అదే చెప్పగలిగితే, మన సంఘం అదే విషయం చెప్పగలిగితే, అంతకంటే ధన్యకరమైన సంఘం ఇంకొకటేది కూడా ఉండదు. 6వ వచనం, ఇందుకు దేవుడే సాక్షి, మరియు మేము క్రీస్తు యొక్క అపొస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. ఇది చాలా ట్రిక్కరీ థింగ్, ఇది చాలా ట్రిక్తో కూడినటువంటి విషయం. చాలాసార్లు 100% అని చెప్పొచ్చు, 99% అని చెప్దాం, లేదంటే 99% మనుషుల ఘనత కొరకైన ఆశ, అధికారం కొరకైన ఆశ, పరపతి కావాలనే ఆశ, మెప్పు పొందాలనే కోరిక, ఇతరుల ప్రశంసలు, ముఖస్థుతి మనకు కావాలని అనుకునేటువంటి వారు ఎన్నడూ దేవుని సంతోషపెట్టలేరు. ఎన్నడూ కూడా దేవుని సంతోషపెట్టలేరు. దేవునిలో వ్యక్తిగత సంరక్షణ ఉందని, దేవునిలోనే మన ప్రాధాన్యత ఉన్నదని నమ్మలేనటువంటి వారికే ఇవన్నీ కూడా కావాలి. అన్నీ దేవుడే అయినప్పుడు, ఒకవేళ మనలను హెచ్చించాలని దేవుడు అనుకుంటే ఆయన మనలను హెచ్చిస్తాడు. మనల్ని మనం తగ్గించుకొని జీవించడం ద్వారా దేవుడు మనలను హెచ్చించుతాడు అని దేవుని యొక్క సంరక్షణకే మనలను మనం అప్పగించుకోవాలి. కానీ దేవుడు నన్ను శభాష్ అని అంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అంటే అంతకంటే మించినటువంటి ప్రశంస ఏది ఉంటుంది? ఇంకా ఇది మ్యాచ్లెస్ అప్రిసియేషన్ కదా. మ్యాచ్లెస్ అప్రిసియేషన్, అప్రొబేషన్ ఆఫ్ పీపుల్ అనగా ఇతరుల అంగీకారం, ఇతరుల లేదంటే ఆమోదం, మనుషుల యొక్క అంగీకారం, మనుషుల యొక్క ఆమోదం మనకు కావాలని అనుకుంటే దేవుని యొక్క ఆమోదాన్ని మనం పొందుకోలేకపోతాము. ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ కేర్, దేవుడు మనకు తన యొక్క సంరక్షణ అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఒక మంచి వచనాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం చెప్తోంది, శక్తి చేతనైనను 6-7 కలిపి ఉంటాయి, 7 అనుకుందాము. అయితే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్తుంది? శక్తి చేతనైనను బలం చేతనైనను కాక. మన శక్తి మన బలం కాదు, లేదంటే మనుషుల శక్తి మనుషుల బలం కాదు. దేవుని యొక్క శక్తి చేతనైనను బలం చేతనైనను కాక దేవుని ఆత్మచేత, నా ఆత్మచేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ గాడ్స్ లవింగ్ కేర్. దేవుడు మనకు తన యొక్క సంరక్షణ అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేది కూడా లేదు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమైతే సమస్తము కలిగిన వారంగా మనం ఉంటాం. మన సంఘంలోనికి ఎంతమంది రావాలి, మన సంఘంలో ఎంతమంది ఉండాలి, ఎంతమంది వెళ్ళిపోవాలి అనేది
దేవుడే నిర్ణయిస్తాడు. అంతేగాని మనము అందరినీ అమాస్ చేసుకొని, ప్రోగు చేసుకొని, సమీకరణ చేసుకొని సంఘంలోనికి ప్రజలను ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలో నుంచి దొంగిలించి తెచ్చుకోని అవసరం లేదు. నీ దగ్గరకు ఎంతమంది రావాలి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. ఎందుకంటే నిజమైన వాక్యాన్ని వినటానికి ఎంతమంది అయితే ఇష్టపడతారో, దేవుని యొక్క ప్రణాళికలో ఎవరుంటారో వారే మన దగ్గరకు వస్తారు. తప్పిపోయేటువంటి వారు, మనుషుల కోసం బ్రతికేవారు, మనుషులను సంతోషపెట్టడానికి జీవించేవారు, దేవుని యొక్క సంగతులను గురించి నిర్లక్ష్యం కలిగినటువంటి వారు సంఘంలో మనకు అవసరం లేదు. మనకు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా వారు దేవునితో సత్సంబంధం కలిగి, అన్యోన్య సహవాసం కలిగి జీవించి వారి యొక్క ఇన్నర్ మ్యాన్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే అంతకు మించినటువంటిది ఇంకేది కూడా లేనే లేదు. అధికారం, మేము క్రీస్తు యొక్క అపస్తులమై ఉన్నందున మాకు అధికారం చేయటానికి అర్హత ఉంది. వీరికి దే హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు అధికారం చెలాయించవచ్చు, కానీ మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. వి డోంట్ నీడ్ యువర్ ప్రైజెస్. మీ ప్యాంపరింగ్స్ మాకు అవసరం లేదు, మీ ఫ్లాటరింగ్స్ మాకు అవసరం లేదు, మీ గొప్పతనం మాకు అవసరం లేదు, మీ ఆమోదం మాకు అవసరం లేదు, మీ అంగీకారం మాకు అవసరం లేదు. దేవుడు మమ్మల్ని అంగీకరిస్తే చాలు. ఆయన మమ్మలను రైట్, యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ అని చెప్తే చాలు. అంతేగాని మనుష్యులు మమ్మలను మీరు గొప్ప పని చేస్తున్నారు అని ఎక్కడా కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ you will not be appreciated if you directly preach the word of God as it is. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు అది హృదయంలను గుచ్చుతుంది కనుక, అటువంటి వాక్యం చెప్తున్నప్పుడు దానిని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే అంగీకరించగలుగుతారు. మిగిలిన వారంతా కూడా పారిపోతారు. మిగిలిన వారు ఎవరు కూడా ఉండరు. ఇప్పుడు 2 ఎనాలజీస్ని ఉపయోగిస్తూ ఉన్నాడు 7-8 వచనాలలో. ఆయన యొక్క పరిచర్యను వివరించడం కోసం 2 పోలికలను లేదంటే 2 ఉపమానములను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒకటి జెంటిల్నెస్ ఆఫ్ ఎ నర్సింగ్ మదర్, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అని అంటూ ఉన్నాడు. అలాగనే మనకు ఇంకొక ఎనాలజీ కూడా తండ్రిని గురించినటువంటి ఎనాలజీని చెప్తూ ఉన్నాడు. ఈ 11-12 వచనాలలో. లెట్ us first see the first analogy. మొదటి పోలికను మనం చూద్దాం. ఈ మొదటి పోలిక ఏంటంటే 7వ వచనం, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అనగా we were very gentle unto you. మిమ్మను మృదువుగా గారవించాం. పిల్లలకు ఇవ్వటానికే తల్లి చూస్తుంది కానీ పిల్లల దగ్గర నుంచి తీసుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోదు. తనకున్న సమస్తాన్ని పిల్లలకు ఇవ్వాలని తల్లి అనుకుంటుంది. అది తల్లి మనస్సు. ఇది we see the commitment of Paul to the church of Thessalonica సంఘములో ఉన్న విశ్వాసుల పట్ల అపోస్తలుడు పాల్కి ఉన్న కమిట్మెంట్, లేదు అంటే రెస్పాన్సిబిలిటీ, లేదు అని అంటే వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు గాస్పెల్ మెసేజ్ అంటే ఏంటి? ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్ ఏంటి అని అంటే ద లార్డ్ గాడ్ ఆర్ ద ఫాదర్ గివింగ్ హిస్ సన్ అంటు అస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అందుకని మనకు ఆయన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇప్పుడు తల్లి కుమారుల కోసం లేదంటే బిడ్డల కోసం తన యొక్క సమస్తాన్ని ఇవ్వటానికి సిద్ధమవుతుంది. She will be very gentle with them. So the message of the gospel is the Lord giving his son unto us and the son going on to the cross and sacrificing his life unto us. మనలను రక్షించడానికి, మనం ఇంకా పాపులంగా ఉన్నప్పుడు
ఆయన మన కోసం సిలువలో మరణించాడు. మనం ఏదో గొప్ప కార్యం చేశామని కాదు, మనలను రక్షించడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని అనుగ్రహించాడు. దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్. ఇదే గుడ్ న్యూస్ని మనం మన యొక్క జీవితాలలో పాటించుచూ ఉన్నాము. అపొస్తలుడు పౌలు పాటిస్తూ ఉన్నాడు. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. విశేషాపేక్ష, affectionately loving, warm affection and tender yearning for the church. దేవుని సువార్త మాత్రమే కాక మా ప్రాణములను కూడా ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ని సంఘానికి అందించటమే కాకుండా ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డలకు సంరక్షణను అనుగ్రహిస్తుందో, ఎందుకు బహుప్రియులుగా ఉన్నారు కనుక. ఈ సంఘం దేవునికి బహుప్రియమైనది. అందుకనే ఆయన తన ప్రాణాన్ని సంఘం కోసం పెట్టాడు. అలాగే ఆయన మాదిరిని అనుసరిస్తున్న పౌల్ లేదంటే ఏ బోధకుడైనా కూడా సంఘం కోసం తన ప్రాణముని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని సంఘాన్ని దోచుకొని, సంఘాన్ని మభ్యపెట్టి, సంఘాన్ని ఇంకా అనేకమైనటువంటి ఫ్లాటరింగ్ వర్డ్స్తో వారిని డిసీవ్ చేసి వారి దగ్గర నుంచి సంపాదించుకొని తాను బ్రతకాలని అనుకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అందుకని మంచి కాపరి అయిన పరిచారకుడు తన సంఘంలోని వారి కోసం తన ప్రాణమైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని వారి యొక్క సమస్తాన్ని దోచుకోవడం కాదు. ఈ దినాలలో మనం ఇదే చూస్తున్నాం. సంఘంలోని వారందరినీ దోచుకొని సంఘ కాపరి సంపన్నుడైపోతూ ఉన్నాడు, ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉన్నాడు, ఇంకా అనేకమైన సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా సంఘం వలన మనం పోషించబడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా. అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. 9:14లో అలాగూ సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. అంటే సువార్త చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందంటాడు, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనం చేయుచున్నారు, బలిపీఠం వద్ద కనిపెట్టుకొనుచుండు వారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా అని చెప్పి సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలని ప్రభు చెప్తున్నాడు కదా. అందుకనే మేము సంఘము పీల్చి పిప్పు చేసి వారి రక్తాన్ని తాగేస్తాం. మీరు అది పట్టరండి, ఇది పట్టరండి, మనకి ఇన్ని అవసరతలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా మీరే తీర్చాలి, ఇంకెవరు తీరుస్తారు అని. అఫ్కోర్స్ సంఘం నాకు కావలసినవి సంఘంలోని విశ్వాసులు సమకూర్చకపోతే సంఘ కాపరికి మరేమి వేరే బిజినెసెస్ లేవు కదా. ఒకవేళ బిజినెస్ ఉన్నట్టయితే ఆ బిజినెస్తో సంఘ కాపరి మీ అందరికీ సహాయం చేస్తాడు. అపొస్తలుడు పౌలు వేర్వేరు సంఘంలలో నుంచి ఆయనకు వచ్చేటువంటి ఆ సహాయాన్ని వినియోగించి కొరింథియన్ చర్చ్కి ఏ విధంగా సేవ చేస్తున్నాడో, ఒకవేళ అలాగ కనుక వస్తే ఒకవేళ చేయొచ్చేమో. కానీ సంఘ కాపరికి వేరే వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరిచ్చేదే కదా. అందుకని చెప్పి మీరు అన్నీ కూడా తీసుకొని వచ్చి మీరంతా కూడా మీకేమీ లేకుండా సంఘ కాపరికి ఇవ్వమని చెప్పడం అనేది కరెక్ట్ కానే కాదు. సువార్త ప్రకటించటం చేసేటువంటి వారు, ప్రచురించేవారు సువార్త వలన జీవించాలి, కరెక్టే, అది దేవుడే నియమించాడు. అయితే నేను మాత్రం దానిని వినియోగించుకోవటం లేదు. నాకున్నది విశేష అపేక్ష, బహుప్రియులైన వారు మీరు, మీ ఎడల నాకు అఫెక్షనేట్ లాంగింగ్ ఉంది. అందుకని ఇదేంటంటే 2వ కొరింథీయులకు చెప్తున్నాడే 5:14లో, 2వ కొరింథీ పత్రిక 5:14లో క్రీస్తు ప్రేమ
మమ్మను బలవంతం చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. అందుకనే మేము ఇదంతా కూడా చేస్తున్నాం. మేము మీకు భారంగా ఉండాలని అనుకోవటం లేదు. అందుకనే అంటున్నాడు 9వ వచనంలో, అవును సహోదరులరా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మీకు తెలుసు మేము అక్కడ ఉన్నప్పుడు ఎలాగ ప్రయాసపడేవారమో కష్టపడేవారమో మీకు బాగా తెలుసు. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. రాత్రింబగళ్ళు కష్టం చేసి, పగలుపూట ఉదయాన్నే తెల్లవారుజామునే లేచేసేవాడు పాలు. ఉదయాన్నే లేచి తన యొక్క జీవనానికి కావలసిన, జీవనోపాధికి కావలసిన దానిని సంపాదించుకోవడానికి పని చేసుకునేవాడు. ఆ తర్వాత వెంటనే ఈ టైంని ముందుగా తన యొక్క జీవనోపాధికి కొంతవరకు సంపాదించుకున్న తర్వాత నెక్స్ట్ ఆయన సమయం దొరకగానే ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. మరలా సాయంత్రం అయిపోగానే ఇంటికి వెళ్ళి పడుకోవట్లేదు. ఆ తర్వాత కూడా పని చేస్తూ ఉన్నాడు. రాత్రిపూట పని చేస్తున్నాడు, ఉదయం పూట పని చేస్తున్నాడు. ఇలాగా తన యొక్క జీవనాన్ని తానే సంపాదించుకుంటూ సువార్తను ప్రకటించుచున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆ పేగన్ మిషనరీస్ ఉన్నారు కదా, అన్యులైన ఆ మిషనరీలు. మనం నిన్నటి దినమందు అనగా గత ఎపిసోడ్లో మనం చదువుకున్నాము. అపోలో, ఎథీనా, హెర్క్యులస్ అనే ఒలింపియన్ గాడ్స్ అండ్ గాడెసెస్, నేటివ్ గ్రీక్ గాడెసెస్, ఈజిప్షియన్ గాడెసెస్, రోమన్ స్టేట్ కల్ట్కి సంబంధించినటువంటి ఆ పద్ధతులను అన్నింటినీ ప్రచురం చేసేటువంటి మిషనరీలు ఆ దినాలలో అనేక మంది ఉండేవారు. వారు మిషనరీస్గా వెళ్తూ అవకాశవాదులుగా ఉంటూ భక్తుల యొక్క ఆస్తులను వారు దోచేసుకుంటూ వారిని డిసీవ్ చేస్తూ వారి దగ్గర నుంచి వారు అనేకమైన రీతులలో డబ్బు సంపాదించుకుంటూ, ఒకరు అయిపోతే ఇంకొకరిని పట్టుకోవడం, ఒక ప్రదేశంలో దోపిడీ అయిపోతే ఇంకొక ప్రదేశానికి వెళ్ళి దోపిడీ చేయడం, ఈ విధంగా వారు చేస్తూ ఉన్నారే. అటువంటి వారికి నేను భిన్నమైన వాణ్ణి అని చెప్పడం కోసం, నేను డబ్బు సంపాదించుకోవడమో కోసమో లేకపోతే పరపతి సంపాదించుకోవడం కోసమో మనుషుల యొక్క మెప్పును పొందడం కోసమో నేను చేయట్లేదు. దేవుడు నాకు అనుగ్రహించిన మనస్సును బట్టి నేను నా సొంతంగా నా యొక్క జీవనోపాధిని సంపాదించుకుంటూ మీకు సేవ చేస్తూ ఉన్నాను, సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యంగాను ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు. దేవుడు సాక్షి, మీరు సాక్షులు, దేవుడు సాక్షి. మనుషులు దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటే మనుషులకు మరి ఎక్కువగా తెలుస్తుంది. The people can judge you how you are behaving or how you are conducting your church. సంఘమును ఏ విధంగా నీవు నడిపిస్తున్నావని నీ సంఘస్థులకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండేటువంటి వారు ఎవరు కూడా లేరు. అందుకే చాలా సంఘాలలో ఈ దినాల్లో వారి యొక్క మనస్సులోని బాధ ఏంటంటే ఎప్పుడు పాస్టర్ గారు ఇవ్వండి 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 అనే చెప్తూ ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు వీరికి కుటుంబాలు ఉన్నాయి, తర్వాత సంఘస్థులకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇల్లు మెయింటైన్ చేయాలి, అన్నీ కూడా చేయాలి. దేవుని సంఘమునకు సహకరించకుండా ఏమాత్రం ఉండట్లేదు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్, ఈ టాస్క్ ఆ టాస్క్ అని రండి తండి ఇవ్వండి దేవుని ఆశీర్వాదాలు పొందండి అని చెప్పుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? అప్పులు చేసి తీసుకొచ్చి సంఘానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? పోనీ అలాగ తీసుకొని వస్తే వీరంతా లగ్జూరియస్గా దానిని ఖర్చు పెట్టేసేసి దేవుని యొక్క పని చేస్తున్నామని ఇతరులను మభ్యపెడుతూ వారి యొక్క పబ్బం గడుపుకునే పాస్టర్స్, బోధకులు అనేక మంది ఉంటున్న ఈ రోజులలో అపోస్తలుడు పౌలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని సెట్ చేస్తున్నాడు. తన జీవనోపాధిని తానే సంపాదించుకుంటూ చాలా విశ్వాసుల ఎదుట ఎంత భక్తిగా నీతిగా అనింద్యంగా
ఎవ్వరు కూడా నింద మోపడానికి అవకాశం ఇవ్వట్లేదు. పౌలు ఇలా చేశాడు మమ్మల్ని, పౌలు ఇలా మోసం చేశాడు మమ్మల్ని అని ఎవ్వరు చెప్పే పరిస్థితి తెచ్చుకోవట్లేదు. ఇది నన్ను అనేక మంది పాస్టర్స్ని, విశ్వాసులే మరి వారు నింద మోపేటువంటి వారిగా ఉన్నారు. మా పాస్టర్ గారు ఇంతేనండి, ఎప్పుడు మమ్మల్ని డబ్బులు అడుగుతాడు, ఆయన మాత్రం మంచిగా లగ్జూరియస్గా బ్రతికేస్తూ ఉంటాడు. సంఘం నిర్మాణం కోసం, చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం డబ్బు ఇవ్వండి అంటాడు. మీటింగ్లు పెట్టి మీటింగ్లకు డబ్బు ఇవ్వాలంటాడు. ఆర్ఫనేజ్ పెట్టి ఆర్ఫనేజ్కి డబ్బు ఇవ్వండి అంటాడు. విడో హోమ్ పెట్టి విడో హోమ్కి డబ్బులు ఇవ్వండి అంటాడు. అన్నింటికీ మనం విరాళాలు ఇవ్వాలని చెప్తాడు. ఆయన మాత్రం ఆయన లగ్జూరియస్ లైఫ్ని మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాడు. త్యజించటం కానీ, సాధువులుగా జీవించటం కానీ, జెంటిల్గా ఉండటం కానీ, తగ్గింపు స్వభావం కానీ ఎక్కడా కూడా పాస్టర్లో కనిపించట్లేదు. అటువంటిది అపోస్తలుడు పౌలు భక్తితో, నీతిగా, అనింద్యంగా ప్రవర్తిస్తూ మనుష్యుల యొక్క సాక్ష్యాన్ని, దేవుడి యొక్క సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉన్నాడు దేవుని దృష్టిలో. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు. ఇది మాత్రం జరగట్లేదు ప్రస్తుత సంఘంలో. తన రాజ్యమునకు మహిమకు ఎవరిని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడో, మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోండి, మేము మీలో ప్రతి వారిని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా హెచ్చరించే బోధకులు ఉంటే అంతకంటే మించిన ధన్యత ఇంకేది కూడా లేదు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. వి వర్ సెల్ఫ్లెస్ 5 నుంచి 6 వరకు. మేము స్వార్థపూరితంగా జీవించలేదు, ధనాపేక్షతో జీవించలేదు. వి వర్ వెరీ జెంటిల్. మీతో మేము తల్లి బిడ్డ ఎడల ఏ విధంగా గారవిస్తుందో, ఎలాగ జెంటిల్గా సాధువుగా ఉంటుందో అలాగ మేమున్నాము. 8వ వచనంలో వి వర్ విల్లింగ్ టు గివ్ అప్ అవర్ లైఫ్స్, మా ప్రాణములను సైతం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 9వ వచనంలో మేము ఎవరికి బర్డెన్సమ్గా ఉండలేదు. 10వ వచనంలో మేము పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, అనింద్యంగా ఉన్నాము. 11వ వచనంలో మేము మిమ్మలను అడ్మానిష్ చేస్తూ ఉన్నాము, దేవుని రాజ్యమునకు మహిమకు పిలుస్తున్న దేవునికి తగినట్లుగా నడుచుకోవాలని. ఆ తర్వాత 12వ వచనంలో మేము ఒక గాడ్స్ మిషన్ని ఇంప్లిమెంట్ చేసే వారంగా మిమ్మల్ని ధైర్యపరుస్తూ, సాక్ష్యం ఇచ్చుచు, హెచ్చరిస్తూ తండ్రి ఏ విధంగా నడుచుకుంటాడో ప్రతివాని ఎడల ఈ విధంగా మేము నడుచుకున్నాము అని తాను చేసినటువంటి దానిని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇందులో ఏ క్వాలిటీస్ అయినా సరే ఈ ధర్మశాస్త్రవాదులలో మీరు కనుక చూసినట్టయితే మీకు ఎక్కడా అవి కనిపించవు అని ఈ విధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు యోగ్యమైన పరిచారకులు జీవిస్తారు, అయోగ్యులైన వారు ఆ ధర్మశాస్త్రవాదుల్లాగా ఉంటారు అని అపోస్తలుడు పౌలు క్లారిటీ ఇస్తున్నాడు. సో సంఘ కాపరి యొక్క పనులు, సంఘ కాపరి యొక్క ప్రవర్తన, సంఘ కాపరి సంఘముని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వీటన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి క్వాలిటీస్ మనకు సంఘంలో కావాలి. ఆ విధంగా దేవుని యొక్క పని చేసేటువంటి బిడ్డలను దేవుడు లేపునట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, 2 ఎనాలజీస్ని మేము ఇక్కడ చూస్తున్నాం. తల్లి స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించినట్లుగా వారి కొరకు ప్రాణమును సైతం పెట్టడానికి కాపరిగా ఉన్నటువంటి అపోస్తలుడు పౌలు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా అయితే, మీరు ఏ విధంగా అయితే మా కొరకు మీ కుమారుని త్యాగం చేశారో అలాగ మేము మా సంఘం కొరకు త్యాగపూరితమైనటువంటి కాపరులంగా జీవించుటకు కాపరులకు సహాయమును అనుగ్రహించమని, సంఘం ద్వారా
సౌకర్యాలను అనుభవించకుండా సంఘంతో పాటు శ్రమలను అనుభవించచ్చు దేవుని యొక్క మార్గంలోనికి ఆయన దేవుడు మెచ్చుకునే రీతిలో సంఘమును తీర్చిదిద్దగలిగినట్లుగా కాపరులు ఉండినట్లు సహాయం చేయమని, విశ్వాసులు కూడా ప్రభువా వారి యొక్క బాధ్యతలను ఎరిగి ఎంతవరకు దేవుడు వారిని ప్రేరేపిస్తారో ఆ విధంగా మీ సేవ కొరకు సహకారం అందించగలుగుటకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.